హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మంచి స్వీట్ రెసిపీతోటి నేను మీ ముందుకొచ్చాను. ఏంటా అనుకుంటున్నారా? బాదుషా అండి. ఇవి చాలా ఈజీగా, టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తొందరగా చేసుకోవచ్చు కూడా. క్విక్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా జ్యూసీగా చాలా బావుంటాయనమాట. మనం స్వీట్ షాప్‌కెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం కదండీ! కానీ అంతకంటే టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలీదు కదండీ! అన్‌హెల్తీగా మనం ఎందుకు తినాలి? మన ఫుడ్‌ని మనమే ప్రిపేర్ చేసుకొని హెల్తీగా మనం తినొచ్చు కదా! అందుకోసమని చెప్పేసని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తున్నాను ఈరోజు. ఇది చాలా జ్యూసీగా ఉంటాయండి. మనం తింటూ ఉంటే పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా బావుంటాయనమాట. ఓకే అండి. ఇంక ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందుట్లో ఒక కప్పు వరకు నేను మైదా వేసుకున్నాను. ఒక కప్పు కొంచెమే చేస్తున్నానండి. అందుట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే స్వీట్ రెసిపీ కదండీ! అందుకని ఎక్కువ సాల్ట్ వేయొద్దు. చాలా కొంచెం వేయాలి. కానీ స్వీట్ రెసిపీలో సాల్ట్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అందుట్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేశాను నేను. అదంతా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. నెయ్యి, సాల్టు, మైదా పిండిని మంచిగా కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్‌లాగా అవ్వాలనమాట. చూస్తారు గదా! మనం చేత్తో ప్రెస్ చేస్తే అలా ముద్దలాగా అవుతుంది కదా! ఆ తర్వాత అందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అది మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా స్మూత్‌గా కలుపుకోవాలండి. చూస్తున్నారు గదా! అట్లా అంటే ప్రెస్ అయితే మెత్తగా అయిపోవాలి. దాని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. ఒక అర్ధగంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనం పాకం ప్రిపేర్ చేసుకుందామనమాట. ఒక కప్పు మైదాకి ఒక కప్పున్నర వరకు షుగర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలనమాట. అందుట్లోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని తీగ పాకం తీసుకోవాలి. ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నాను కొంచెం బాదం పప్పులు. అది పాకం వస్తూ ఉంటుంది కదా! ఈ లోపల మనం పిండిని ఇంకొకసారి మంచిగా ప్రెస్ చేసుకుందాము. ఇలా అనటం వల్ల ఏంటంటే పిండి మంచిగా బబుల్స్‌గా వస్తుందనమాట. మనం ప్రెస్ చేసుకోవటం వల్ల, అలా చేయటం వల్ల. అప్పుడు మన లోపలికి పాకమంతా లోపలికి వెళ్ళి మంచి జ్యూసీగా తయారవుతాయన్నమాట. లేపోతే గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత మనకి ఎంతైతే సైజ్ కావాలనుకుంటున్నామో, ఆ సైజు చిన్న బాల్స్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్‌నొచ్చేసి 2 చేతుల మధ్యలో పెట్టుకొని మంచిగా ప్రెస్ చేస్తూ రౌండ్‌గా తిప్పుకుంటూ ఒత్తుకోవాలండి. ఆ తర్వాత అందుట్లోకి మనం హోల్ పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం హోల్ పెట్టుకుంటే ఏంటంటే, మనం ఫ్రై చేసేటప్పుడు అదంతా కలిసిపోతుంది. అందుకని కొంచెం పెద్దగానే హోల్ పెట్టుకోవాలండి. 2 వైపుల నుంచి మంచిగా ప్రెస్ చేసుకుంటూ హోల్ పెట్టుకోవాలి. నేను ఇంకోటి మీకు మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. నేను కొంచెం చిన్నవే చేస్తున్నానండి. మీకు కావాలంటే పెద్ద పెద్ద బాదుషాలు కూడా చేసుకోవచ్చు. ఇట్లా 2 చేతుల మధ్యలో నొక్కుతూ కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్‌గా తిప్పుకోవాలండి. అప్పుడే అది మంచిగా వస్తుంది. మనకు బయట ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తుందనమాట. ఇప్పుడన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సిరప్ రెడీ అయిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాననమాట. రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! స్టిక్కీగా అయిపోయింది. జస్ట్ కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. దీనికి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైన అప్పుడు లేయర్‌లాగా అయిపోతుంది. మనకి తీగ పాకం అవుతేనే మనకు జ్యూస్ లోపలికి వెళ్తుందండి బాదుషాల్లోకి. అది కొంచెం ముదిరిపోయినా గానీ లోపలికి పీల్చుకోదనమాట. ఆ తర్వాత అందుట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఆవు చెక్క వరకు నిమ్మరసం పిండుతున్నాను. నిమ్మరసం ఎందుకంటే అది మనం అందుట్లోకి వేసినప్పుడు జ్యూస్ లోపలికి వెళ్తుంది బాదుషాల్లోకి. అది గట్టిగా అవ్వకోకుండా పైన తేటలాగా ఫార్మ్ అవ్వకుండా జ్యూసీగా ఎక్కువ సేపు ఉండటం కోసం. పాకం చల్లారినా గానీ అదే విధంగా పాకంలాగే ఉంటుందండి నిమ్మరసం వేసుకోవటం వల్ల. ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది కొంచెం వేడవ్వాలి అంతేనండి. ఎక్కువ వేడవ్వకూడదు. అది కొంచెం వేడైన తర్వాత చాలా సిమ్‌లో పెట్టుకొని ఒక్కొక్క బాదుషాని అందుట్లోకి వేసుకోవాలి. దాన్ని ఒక 2 మినిట్స్ పాటు కదలకుండా వదిలేసేయాలి. చూసారు కదా! మనం చేసిన దానికంటే కూడా డబుల్ సైజ్ అయింది. పిండి పర్ఫెక్ట్‌గా కలుపుకోవటం వల్ల అలా పెద్దగా అవుతాయండి. మనం చిన్నవే వేసాము. ఇప్పుడు చూసారు కదా! పెద్దగా వచ్చేసాయి అవి. ఇట్లా ఈ మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకొనైనా గానీ. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే అసలు గట్టిగా అయిపోతాయనమాట. అందుకని చాలా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసినా కానీ మనకి ఫ్రై అవ్వవండి మంచిగా. అందుకని మన కళాయి సైజుని పట్టుకొని అందులో పోసుకున్న ఆయిల్‌ని బట్టి మనం వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ వరకు టైం అయితే పడుతుందండి. కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఓపికగా చేసుకోవాలి కదండీ రెసిపీని. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారా మంచి కలరొచ్చింది.
అది యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అదే కలర్ వచ్చింది కదండీ! ఇలా తీసుకొని ఇప్పుడు వీటిల్ని వేడి వేడి వాటిల్నే సిరప్‌లోకి వేసుకోవాలి షుగర్ సిరప్‌లోకి. అటువైపు, ఇటువైపు మొత్తం పాకమంతా దానికి పట్టించుకుంటూ ఒక 2 నిమిషాల పాటు పాకంలోనే ఉంచితే పాకమంతా వాటిని పీల్చుకుంటుందండి. వేడి వేడి బాదుషాలని పాకంలో వేయాలి. చల్లారిపోతే పాకం పీల్చుకోదండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ బాదుషాని. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.